బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. థాయిలాండ్లో బౌద్ధ సన్యాసులకు వల విసురుతోంది. ట్రాప్ చేసి ఒక యువతి లొంగ తీసుకున్న ఘటన అక్కడ సంచలనం రేపింది. ఏకాంతంగా గడిపినటువంటి వీడియోలు, ఫోటోలు చిత్రీకరించి వాటిని చూపించి మళ్ళీ బ్లాక్మెయిల్ చేసింది. ఈ 3 సంవత్సరాల్లోనే 102 కోట్ల రూపాయలు వసూలు చేసినట్టుగా తెలుస్తోంది. వారి నుంచి పొందినటువంటి డబ్బుతో జూదం కూడా ఆడినట్టుగా తెలుస్తోంది. ఆమెకు మిస్ గోల్ఫ్గా అక్కడి పోలీసులు పేరు పెట్టి ప్రస్తుతం ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. మొత్తం 9 మందిని మిస్ గోల్ఫ్ ప్రలోభపెట్టింది. పోలీసుల సోదాల్లో సంచలనమైన విషయాలు బయటకు వస్తున్నాయి. ఇప్పుడు ఆమె ఇంట్లో 80,000 ఫోటోలు, వీడియోలు దొరికాయంటే ఈ స్కామ్ ఎంత పకడ్బందీగా చేస్తుందో అర్థమవుతుంది. బౌద్ధ సంస్థను తాజాగా ఉన్నటువంటి ఈ ఘటన, అక్కడ నమోదైనటువంటి ఒక కేసు మొత్తం దేశాన్నే కుదిపేస్తోంది. ఇప్పటికే వాళ్ళ మీద లైంగిక మాదక ద్రవ్యాల కింద కేసు కూడా నమోదైన పరిస్థితుంది. అక్రమ రవాణాల్లో పాల్గొంటున్నారనేటువంటి విమర్శలు కూడా వాళ్ళ మీద చాలా స్పష్టంగా కనిపిస్తోంది. బౌద్ధ మతం ప్రపంచంలోని ముఖ్యమైన మతాలలో ఒకటిగా పేరుగాంచింది. మొత్తం ప్రపంచంలో బౌద్ధ ధర్మాన్ని ఆచరించేవారు కోట్లలో ఉన్నారు. థాయిలాండ్లో 90% మంది బౌద్ధ సన్యాసులు ఉన్నారు. వారు ఎంతో నిష్ఠగా ఉంటారు. అలాంటి సన్యాసులకు ఒక కిలేడి వలతో ట్రాప్ చేసి కోట్లు కొల్లగొట్టేసింది. బౌద్ధ సన్యాసులతో లైంగిక సంబంధాలు ఏర్పరచుకుని వారితో సన్నిహితంగా ఉన్న సమయంలో ఫోటోలు, వీడియోలు తీసింది. వాటితో వారిని బ్లాక్మెయిల్ చేసింది. 2024 మేలో మిస్ గోల్ఫ్ ఒక సన్యాసితో సంబంధాన్ని ఏర్పరచుకుంది. వారికి ఒక బిడ్డ కూడా జన్మించినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఖర్చుల కోసం 1,81,00,000 ఇవ్వాలంటూ డిమాండ్ చేసింది. ఫోటోలు, వీడియోలతో బ్లాక్మెయిల్ చేసింది. ఈ విషయంపై పోలీసులు దర్యాప్తు చేయగా ఆమె భాగోతం మొత్తం కూడా బయటపడింది. 3 ఏళ్లలో ఇలాంటి బౌద్ధ సన్యాసుల నుంచి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి 102 కోట్ల రూపాయలు దండుకుంది అంటే ఇది ఎంత పెద్ద సెక్స్ స్కాండల్గా అనేది అర్థమవుతుంది. ఆమె ట్రాప్లో మొత్తం 9 మంది బౌద్ధ సన్యాసులు చిక్కుకొని వెలువెల్లాడారు. మంగళవారం ఆమెను అరెస్ట్ చేశారు. ఇంటిలో సోదా చేశారు. అరెస్ట్ చేసిన సందర్భంగా ఇన్వెస్టిగేషన్లో భాగంగా అక్కడ ఆమె ఇంట్లోకి వెళ్ళి సోదాలు చేస్తే 80,000 ఫోటోలు, వీడియోలు కూడా గుర్తించారు. థాయిలాండ్లో సన్యాసులు లైంగిక మాదక ద్రవ్యాల అక్రమ రవాణాల్లో పాల్గొంటున్నారన్న విమర్శలు కూడా చాలా అధికంగా వస్తున్నాయి. ఇప్పుడు ఈ ఘటన అక్కడి బౌద్ధ సంస్థను తీవ్రంగా కుదిపేస్తుందని చెప్పాలి. ఈ కిలాడి లేడీ ఎలాంటి అక్కడ స్కాండల్ చేస్తోంది. ముఖ్యంగా బౌద్ధ సన్యాసులని ట్రాప్కి గురి చేసి, ఎందుకంటే బౌద్ధులు ఎంతో పరమ పవిత్రంగా ఉంటారు, నిష్ఠతో ఉంటారని చెప్పి అక్కడ భావిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళని టార్గెట్ చేస్తే ఒక మఠాధిపతిని, అక్కడ ఉన్నటువంటి ఒక సీనియర్ బౌద్ధుణ్ణి, బౌద్ధ మతాన్ని అనుసరించే ఒక మఠాధిపతిని అక్కడ వల వేసి ఆయనతో చాలా దగ్గరగా మెలిగి లైంగికంగా అక్కడ వాళ్ళు శారీరక సంబంధాలు పెట్టుకొని ఆ తర్వాత బ్లాక్మెయిల్ చేస్తూ ఉంది ఈ మిస్ గోల్ఫ్ అనే యువతి. ఇది చాలామందితో, అంటే మనకి అధికారికంగా వస్తున్నటువంటి సమాచారం 9 మంది బౌద్ధ సన్యాసుల్ని ఈ విధంగా ఈ ట్రాప్లోకి లాగి దాదాపు 102 కోట్ల రూపాయలు, 1 కాదు 2 కాదు 102 కోట్ల రూపాయలు దండుకున్న తర్వాత వాటిని జోదమాడుతూ ఉంటుంది, విలాసాలకు ఖర్చు పెడతా ఉంటుంది. ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్కి షిఫ్ట్ అయిపోయి మళ్ళీ తన దందాన్ని కొనసాగిస్తున్నట్టుగా చాలా స్పష్టంగా ఇది బయటకు వచ్చినటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నటువంటి అక్కడి అధికారులకు కంగుతునే విషయాలు, షాక్కి గురి చేసే విషయాలు బయటకు వస్తున్నాయి. ఎందుకంటే ఇలాంటి బౌద్ధుల్ని టార్గెట్ చేసుకుంటే వాళ్ళు అక్కడ సొసైటీలో పేరు ప్రఖ్యాతులు గడించి ఉంటారు. అలాగే వాళ్ళు మఠాన్ని నడిపిస్తూ ఉంటారు, చాలా నిష్ఠతో ఉంటారు, వాళ్ళకు కొన్ని నిబంధనలు ఉంటాయి. అవి ఎక్కడికైనా ఇప్పుడు బ్లాక్మెయిల్ చేస్తుందేమి. వీళ్ళు పర్సనల్గా ఉన్నప్పుడు, వీళ్ళు కలిసినప్పుడు ఫోటోలు, వీడియోలు అవన్నీ భద్రపరుచుకొని తర్వాత బ్లాక్మెయిల్ చేస్తుంది. నీ వల్ల, మనం కలవటం వల్ల ఒక బిడ్డ పుట్టాడు, ఆ బిడ్డని పెంచి పోషించడానికి నాకు డబ్బులు కావాలి, 1 కోటి రూపాయలు నాకు ఇస్తావా లేదా, లేదంటే ఈ ఫోటోలు, ఈ వీడియోలు బయట పెట్టేస్తాను అని బెదిరించేది. ఒక బౌద్ధ సన్యాసి పూర్తిగా తన సన్యాసాన్ని పూర్తిగా వదిలేసుకుని సాధారణ జనజీవితంలో కలిశాడు అంటే ఎలాంటి దారుణమైనటువంటి పరిస్థితులు బౌద్ధ సన్యాసుల్ని ట్రాప్ చేసి ఆ యువతి వాడుకుందనేది కూడా స్పష్టంగా అర్థమవుతుంది. ఇలాంటి సన్యాసుల్ని 9 మంది ఇప్పటికు వెలుగులోకి వచ్చారు. అధికారులు పూర్తిగా వివరాలు బయటకు తీస్తా ఉన్నారు. ఆమె ఇంట్లో తనిఖీలు చేస్తుంటే కళ్ళు బైర్లు గమ్మే విషయాలు బయటకు వస్తున్నాయి. ఎందుకంటే ఆమె ఫోన్లు కూడా స్వాధీనపరుచుకున్నారు. ఫోన్లో ఉన్నటువంటి ఆ వీడియోల్ని అనలైజ్ చేస్తూ ఉన్నారు.
అందులో ఉన్న ఫోటోల్ని బయటికి తీస్తూ ఉన్నారు. మొత్తం 80,000కు సంబంధించినటువంటి ఫోటోలు వీడియోలు కూడా బయటకు వచ్చిన పరిస్థితుంది. ముఖ్యంగా థాయిలాండ్లో 90% వరకు బౌద్ధ మతాన్ని అనుసరించే వాళ్ళే ఉంటారు. ఎక్కడికక్కడ ఈ విధంగా మఠాధిపతులే ఉంటారు, బౌద్ధులు అధికంగా కనిపిస్తూ ఉంటారు. సో వీళ్ళని టార్గెట్ చేస్తే వీళ్ళ గౌరవ మర్యాదలు ఎక్కడ దెబ్బతింటాయని చెప్పి వీళ్ళు ఈజీగా మనకి డబ్బులు ఇస్తారని వీళ్ళని చాలా స్పష్టంగా ట్రాప్లోకి గురిచేసి కోట్ల రూపాయలు వసూలు చేసినటువంటి పరిస్థితి ఉంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రముఖ బౌద్ధ సంస్థ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయింది. వాళ్ళ నిబంధనలు కూడా మరింత కఠినతరం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. గతంలో కూడా ఇలాంటివి వెలుగులోకి వచ్చాయి. మాదక ద్రవ్యాలు కావచ్చు, అక్రమ రవాణా చేస్తున్నారని, లైంగిక దాడులకు పాల్పడుతున్నారని కొంతమంది మీద ఇలాంటి ఆరోపణలు వస్తే చాలా కఠినమైనటువంటి నిబంధనలు రూపొందించింది. ఒక ముఖ్యమైనటువంటి సమాచారం, ఈ సెక్స్ స్కాండల్ బయటపడినటువంటి కారణంగా థాయ్ బౌద్ధమత పాలక సంస్థ అక్కడ సంఘ సుప్రీం కౌన్సిల్ సన్యాసుల నిబంధనల సమీక్షకు ఒక ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేసింది. మొత్తం దేశం మొత్తాన్ని ఈ సెక్స్ స్కాండల్ కుదిపేసిన నేపథ్యంలో అంటే బౌద్ధ మతస్థులు అక్కడ ఉన్నటువంటి మఠాధిపతులు ఎంత గౌరవంగా, ఎంత నిష్ఠతో, ఎంత నిబంధనలు పాటిస్తూ ఉండాలి, కానీ వాటిని పూర్తిగా తొంగలో తొక్కి తమ విలాసాల కోసం యువతి ట్రాప్లో పడిపోయి పూర్తిగా నిబంధనలను గాలి కొదిలేసి ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. వీళ్ళ ఆట కట్టించాల్సిన అవసరం ఉంది. ఈ మతానికి అంటుతున్నటువంటి మరకను పూర్తిగా రూపుమాపాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి అక్కడ సంఘ సుప్రీం కౌన్సిల్ అనేది మరికొన్ని నిబంధనలు చేర్చడానికి ఒక ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేసింది. మరింత కఠినమైనటువంటి నిబంధనలు చేర్చాల్సినటువంటి అవసరం ఉందని అది అభిప్రాయపడింది. నియమావళిని ఉల్లంఘించే సన్యాసులు కూడా జైలు జీవితంతో పాటు కఠినమైనటువంటి శిక్షలు వేసే విధంగా ఆ ప్రత్యేక కమిటీ సిఫార్సులు చేసినట్టుగా కూడా సమాచారం వస్తుంది. సో డెఫినెట్గా థాయిలాండ్లో ఈ అంశం, ఈ యువతి ట్రాప్కు గురి చేసినటువంటి అంశం పెద్ద ఎత్తున లైంగిక వేధింపులకు గురి చేసి దాన్ని మళ్ళీ బ్లాక్మెయిల్ చేసి కోట్ల రూపాయలు దండుకున్న విషయం, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాలో కూడా కొంతమంది బౌద్ధ సన్యాసులు ఉన్నారని చెప్పి బయటికి రావటం, ఈ అన్ని విషయాల మీద ఆ దేశంలో ప్రస్తుతం తీవ్రమైనటువంటి చర్చ జరుగుతుంది. ప్రస్తుతం ఈమెని అరెస్టు కూడా చేశారు. ఇంకా లోతుగా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఇంకా ఎవరెవరిని బౌద్ధ సన్యాసులకు సంబంధించినటువంటి సమాచారం బయటకు వచ్చింది. ఇంకా సాధారణ ప్రజానీకం ఎవరైనా ఉన్నారా, బిజినెస్ మ్యాన్స్ ఎవరైనా ఉన్నారా, ఏమి ట్రాప్లో పడిపోయి పూర్తిగా డబ్బులు పోగొట్టుకున్నటువంటి ప్రముఖ వ్యక్తులు ఎవరైనా ఉన్నారా, ఈ విషయాలన్నీ కూడా ప్రస్తుతం కూపీలాగుతున్నారు. ఇన్వెస్టిగేషన్ చాలా సీరియస్గా జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ ఉదంతం తర్వాత ఒక విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇలాంటి కిలాడీ లేడీలు ముఖ్యంగా థాయిలాండ్లో, బ్యాంకాక్లో, అక్కడ ఉన్నటువంటి ప్రముఖ నగరాల్లో తిష్ట వేసి ఉన్నారు. మన దేశం నుంచి ఎవరైనా వెళ్ళేటప్పుడు, బ్యాంకాక్కి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పూర్తిగా మన డబ్బుని గుల్ల చేయటమే కాకుండా మళ్ళీ మనం ఇండియాకి రాలేని పరిస్థితి కూడా కల్పించే విధంగా అంత దారుణమైనటువంటి బ్లాక్మెయిల్స్ చేస్తారు. కాబట్టి అక్కడ ఎంజాయ్ చేయటం కోసం వెళ్ళిన వాళ్ళు తమ పని తాము చూసుకొని వచ్చేయాలి. కానీ ఇలాంటి యువతుల ట్రాపులో పడితే జీవితాలు నాశనమయ్యే పరిస్థితి ఉంటుంది అని చెప్పి చాలా స్పష్టంగా ఈ ఉదంతాన్ని బట్టి అర్థమవుతుంది. అక్కడి పోలీస్ అధికారులు ఇంకా లోతుగా ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు. బౌద్ధ సన్యాసులు, ఎంతో నిష్ఠతో నియమాలు పాటించే బౌద్ధ సన్యాసులు హనీ ట్రాప్లో పడిపోయి, ఈమె వలలో పడిపోయి కోట్ల రూపాయలు వదిలించుకున్నటువంటి పరిస్థితి ఉంది అంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి? సాధారణ ప్రజలు అక్కడ బ్యాంకాక్కి ఎంజాయ్ చేయడానికి పోతూ ఉంటారు. ఇలాంటి యువతులు ఇలా హనీ ట్రాప్ వల వేసి గుంజితే గనుక మిగతా చాలామంది కూడా అక్కడ పర్యాటకులు ఇబ్బంది ఎదుర్కొనే పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి అక్కడ పోలీసు యంత్రాంగం, అధికార యంత్రాంగం కూడా ఇలాంటి వాళ్ళ మీద సీరియస్గా దృష్టి పెట్టి ఈ విధంగా ఎవరైతే ప్రవర్తిస్తున్నారో వాళ్ళ మీద ఒక కన్ను పెట్టినట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు ఈ దర్యాప్తు పూర్తిగా బయటకు వచ్చిన తర్వాత, దర్యాప్తు పూర్తయిన తర్వాత వాస్తవాలన్నీ కూడా బయటకు వస్తాయి. బౌద్ధ సన్యాసులే ఉన్నారా, ఇంకా బిజినెస్ మ్యాగ్నెట్స్ ఎవరైనా ఉన్నారా, ఇంకా సాధారణ ప్రజలు కూడా ఎవరైనా ఉన్నారా, వాళ్ళ దగ్గర నుంచి మొత్తం ఎంతవరకు డబ్బు గుంజింది, 80,000 ఫోటోలు, వీడియోలు అంటే చిన్న విషయం కాదు. అవన్నీ దగ్గర పెట్టుకొని, ఆధారాలన్నీ దగ్గర పెట్టుకొని, అంటే వీళ్ళు ఏకాంతంగా కలిసినప్పుడు సీక్రెట్ కెమెరాలతో వీడియోలు రికార్డ్ చేస్తుండొచ్చు. అందుకనే ఆ బౌద్ధ సన్యాసులకి నేరుగా ఫోన్లు చేసి బ్లాక్మెయిల్ చేసి మా దగ్గర ఫోటోలు ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి, ₹1,00,00,000 ఇస్తావా చేస్తావా, లేదంటే మొత్తం బయట పెడతాను, నువ్వు మఠాధిపతిగా ఉన్నావు, ఇంకా పూర్తిగా నువ్వు సూసైడ్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉంటుంది, తర్వాత నీ ఇష్టం ఆలోచించుకో, ఇలాంటి బెదిరింపులకు, బ్లాక్మెయిల్కు చేస్తున్నారంటే ఏ విధంగా హనీ ట్రాప్ చేస్తుంది, ఏ విధంగా బెదిరింపులకు పాల్పడుతుంది, ఎంత దారుణమైనటువంటి ప్రవర్తన ఆ యువతి కలిగి ఉన్నదని కూడా అక్కడ ఉన్న అధికారులు షాక్ అవుతున్నారు. కాబట్టి ఇలాంటి వాళ్ళ ఆట కట్టించడానికి ఒక ప్రత్యేక టాస్క్ ఫోర్స్ను కూడా అక్కడే అధికార యంత్రాంగం చేసినట్టుగా కనిపిస్తోంది.
Thank you.